ఆడియో లాంచ్ దీనికి పేమెంట్ ఎంత ఇస్తున్నారు? సగం మీరు అడుగుతారా ఏమిటి సార్లు? అందులో సగం నాకు ఇవ్వండి. ఇప్పుడు ప్రతి సాంగ్ పెర్ఫామ్ చేయాలని రూల్ లేదు. మూడో పాట చక్కగా లిరికల్ వీడియో లాంచ్ చేద్దాం అనుకుంటున్నామండి. కాకపోతే దానికన్నా ముందర నేను ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్పుకోవాలి ఒకళ్ళకి. ఏ సినిమాకైనా సరే ముందర థ్యాంక్స్ కార్డ్స్ వస్తాయి. ఫలానా పోలీస్ డిపార్ట్మెంట్కి, ఫలానా హాస్పిటల్కి, ఏదేదో రకరకాల వాళ్ళు ఉపయోగించుకున్న సౌకర్యాలన్నిటికీ థ్యాంక్స్ చెప్తారు. సో నేను ఇప్పుడు థ్యాంక్స్ చెప్పేది ఎవరికంటే మా మిత్రులు తనికెళ్ళ భరణి గారికి. ఇందులో ఒక టైటిల్ సాంగ్, చక్కటి టైటిల్ సాంగ్ చంద్రబోస్ గారు రాసింది. చంద్రబోస్ గారు ఆయన వేరే ముందే ఒప్పుకున్న ప్రోగ్రామ్కి రాజమండ్రి ఎక్కడికో వెళ్ళారు, గుంటూరు. సో ఆయన ఇక్కడ లేరు. బట్ వీఆర్ మిస్సింగ్ చంద్రబోస్ గారు. ఆయన రాసిన పాట ఆటగదరా శివ అని స్టార్ట్ అవుతుంది. మీకు అందరికీ తెలుసు ఆటగదరా శివ అన్నది తనికెళ్ళ భరణి గారి జీవితంలోనే ఒక ముఖ్యమైన భాగం అని. చాలా పద్యాలు రాశారు ఆ మకుటంతో. సో ఆ పాటను యూజ్ చేసే ముందు ఆయనకు ఫోన్ చేసి, సార్ ఇలా మేము ఆటగదరా శివ అనే ఒక పాట యూజ్ చేసుకుంటున్నామండి, మరి మీరు ఓకే అంటే మహాభాగ్యం, మీరు అడగాల యూజ్ చేసుకుంటున్నారు. భరణి గారు సభాముఖంగా మీకు ధన్యవాదాలు. ఇప్పుడు థ్యాంక్స్ గాడ్ తర్వాత వచ్చేది బ్యానర్ మ్యూజిక్. నేను ఒక మ్యూజిక్ పాడతా, ఆ మ్యూజిక్ తాలూకు ఓనర్ ఇక్కడ రావాలి. మమ్ము కాచినవాడు, మా మనసు దోచినవాడు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్రాజు గారు. మీరు బాగా సింగర్ అయిపోతున్నారు ఈ మధ్యన. నేను 2 లైన్లే పాడా, 3వ లైన్ పాడండి, మీ బ్యానరే కదా. ఒక సడన్ కాదు. మమ్ము కాచినవాడు, మా మనసు దోచినవాడు, ఆ మంగళాకారుడు మా శ్రీనివాసు. మంగళాకారుడు మా శ్రీనివాసు. అందుకనే మంగళవారం పెట్టారా ప్రోగ్రాము? ఓకే, మీరు ఈ పాట మీరు లాంచ్ చేస్తే నేను అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తాను. నేను లాంచ్ చేసి కిందికి రావాలిగా. లాంచ్ చేసి మీరు కూడా రండి. ఆటగదరా శివ. 1 మినిట్ నేను చెప్పకుండా ముందు వేసేస్తున్నానంటే బాబు. సార్ ఇప్పుడే వేడిగా వీడియో వచ్చిందంట, ఒక 2 నిమిషాలు టైం అడుగుతున్నారు. సో ఈలోపు ఎలాగో ఎక్కిచ్చారుగా, ఒక పని అయిపోద్ది మాట్లాడేసి. లాస్ట్ తర్వాత మాట్లాడుతుంది. ఏంటి నువ్వు ఇంత బోర్ యాంకరింగ్? ఎట్లుండాలి ఇవాళ ఉగాది? ఎలా ఉండాలి? తెలుగు వాళ్ళ పండుగ. ఉగాదితో పాటు ఈరోజు మాకు ఇంకో స్పెషల్. 3 ఇయర్స్ బ్యాక్ వకీల్ సాబ్ రిలీజ్ అయిన డేట్ ఇవాళ. సో మాకు ఎనర్జీ కావాలా, ఎనర్జీ ఇస్తే బాగుంటుంది. ఓకే, సో మీరు రెడీ అంటే నేను కిందికి చూసాను. ఈ లోపల ఏం చేయాలో తెలియట్లేదు. శ్రీరావణ్ గారు ఏమైనా సజెషన్ ఇవ్వండి. ఏం లేదండి, ఈ సినిమా మీరు ప్రొడ్యూస్ చేశారుగా? నేను చేయలేదు సార్, హర్షిత్ అండ్ అన్షిత, నాగా, ముగ్గురు ప్రొడ్యూసర్. వాళ్ళని మీరు ప్రొడ్యూస్ చేస్తారుగా? వాళ్ళని మేము ప్రొడ్యూస్ చేసినట్టే. సో ఏంటంటే ఈ సినిమా జర్నీలో వాళ్ళు మీ అలా చేస్తే ఇంత గొప్పగా చేస్తారని అందరూ చెప్పేది కదండి. వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టి ఇరిటేట్ చేసిన మూమెంట్స్ మీరు పంచుకుంటే మేము సరదాగా ఎంజాయ్ చేస్తాం. సో నాగా కానీ, అనిషిత కానీ, హర్షిత్ కానీ, నేనైనా సరే మేజర్గా దీనికి సంబంధించి ఎవ్రీథింగ్ క్రెడిట్ గోస్ టు నాగా అండ్ అరుణ్ ఓన్లీ. హర్షిత్, అన్షిత కూడా నాగా వెనకాల ఉండే ఈ కాంటెంట్ని నమ్మి యూత్ అందరు కలిసి, ఆశీష్ అండ్ వైష్ణవి అందరు యూత్ బ్యాచ్. దీంట్లో ఈ సినిమా మొత్తానికి 3 సీనియర్స్ సార్. 1 పీసీ గారు, 2 మీరు, 3 నేను. అందరూ వాళ్ళు యంగ్ బ్యాచ్ పనిచేశారు. అయితే సార్ రాజు గారు, యూ ఫస్ట్ సీనియర్, సెకండ్ సీనియర్, థర్డ్ సీనియర్. మీరు ఇచ్చిన కాంప్లిమెంట్ థ్యాంక్స్ అండి. అయితే ఈ సినిమాలో డ్యాన్స్ వేయడమా, డ్యాన్స్ ఇరుకు అది లేదండి? ఫైట్ డ్యాన్స్ లేవా ఈ సినిమాలో? డ్యాన్స్ లేదు కదండి? నేను చూసాను, డ్యాన్స్ లేదు. డ్యాన్స్ లేదు సార్, డ్యాన్స్ ఇల్లే. ఫైట్ లేదు, ఫైట్ ఇల్లే. అది రాంగ్ అండి. ఎందుకంటే ఈ సినిమాకి పనిచేయడం కోసం మేము ఎంత డ్యాన్స్ చేసాం. రోజు
అరుణ్ తెలుసు రోజు స్టూడియోలో. అదే సార్, ఇప్పుడు మీరు డ్యాన్స్ చేసింది మీరు స్టూడియోలో చేశారు, మాకు ఏమైనా వీడియో చూపిస్తే మీరు చేశారని నమ్ముతాం. చంద్రబోస్ గారితో ఫైట్ కూడా చేసామండి. చంద్రబోస్ అది బాగోలేదు ఇది బాగోలేదు అని చెప్పి. సో డ్యాన్స్ ఇరుకు ఫైట్ ఇరుకు. అచ్చా, మీరు చేసిన డ్యాన్స్ ఇరుకు ఫైట్ ఇరుకు. సో మీరు స్టూడియోలో చేసింది, బట్ మేము విజువల్గా చూడలేదు కాబట్టి నాగా అరుణ్ మీతో జరిగిందని చెప్పేవారు. సరే ఈరోజు ఇదైంది, ఇది ఈరోజు జరిగిందని. కానీ నేను అది మరి సభాముఖంగా కొన్ని చెప్పొచ్చో లేదో తెలియదు. మళ్ళీ లేనిపోయి కాంట్రవర్షియల్ ముందే నా టైం నేను ఏది మాట్లాడినా దాన్ని కాంట్రవర్షియల్ చేస్తారు కాబట్టి నేను మాట్లాడదలుచుకోలేదు. అసలు ఈరోజు మైక్ ఇవ్వద్దన్నాను, మళ్ళీ తీసుకొచ్చి మైక్ ఇచ్చి నన్ను ఆ 2 minutes లేట్ అని మాట్లాడిస్తున్నారు. వేడివేడిగా వీడియో రెడీయా? ఇంకా అవ్వలేదా? వేరే సాంగ్ ఏదన్నా రెడీ? లేదు, మీరు దానికంటే మీరు మాట్లాడేది బాగుంటుందండి. మీరు ఏదైనా చెప్తే. మామూలుగా అయితే రాజు గారు లాస్ట్లో మాట్లాడాలని అనుకున్నాం మేము, కాకపోతే ఎనర్జీ డ్రాప్ అవుతుందన్నారు కాబట్టి ఫస్టే రాజు గారిని మాట్లాడేయాల్సిందిగా. ఎనర్జీ చెయ్యడానికి నేను మైక్ తీసుకొని కీరవాణి గారిని పిలిచి ఎనర్జీ ఇచ్చామా లేదా? అసలు నాకు మాట్లాడడానికి స్కోప్ అయినా ఉందా? ఓకే సార్, ఒకసారి మీరు రారా, ఒకసారి మీ వర్షన్ విందామని అనుకుంటున్నాను సార్. పాట ఏమంటారు కీరవాణి గారు? పాట రాదు, హమ్మింగ్ వచ్చింది. ఒక్కసారి మీరు పాడితే. అమ్మ బతికిచ్చారే బాబు, నా వాయిస్ వినాల్సిన అవసరం లేదు. ఆటగద శివ ప్లే.